హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 7 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ ను హీరో యాడా వాళ్ళ నాన్న ఆఫీస్ లో నిఘా కోసం పంపించాడు. ఆమె విలన్ నుంచి ఎలా తప్పించుకోవాలని బాత్రూమ్ లో వెయిట్ చేస్తోంది. అప్పుడు ఇతడు ఆ చెవిలో అరుస్తూనే ఉన్నాడు. ఊరికే ఉండండి, ఇక్కడ నేను ఎంత భయపడుతున్నానో నాకే తెలుసు అంటోంది. అందుకే చెప్తున్నా, వేగంగా ఏదైనా చెయ్యి, ఊరికే అలా బాత్రూమ్ లో ఉంటే ఎలా ఉంటుంది, బయటికెళ్లి చావు అని తిడుతుంటాడు. అప్పుడు ఆమె చాలా కోపంతో బయటకు వస్తోంది. అక్కడ విలన్ ఈమె కోసమే వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్ గా ఇతనికి టీపీసీ లో పనిచేస్తున్న ఒక లీడ్ యొక్క భార్య అనేది తెలుసు. కానీ అతడు టియాన్ అనే విషయం విలన్ కు తెలియదు. అతడు గుర్రుగా చూస్తుంటే ఎందుకైనా మంచిది ఒక నవ్వు విసురుదామని నవ్వుకుంటూ వెళ్తోంది. అప్పుడు అతడు ఎదురుగా వచ్చి, మిస్ మీ, నేను మిమ్మల్ని ఎక్కడైనా చూసానా? ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా? ఎందుకంటే మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తోంది అంటుంటాడు. అప్పుడు ఆమెకు డక్కు అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపించిందంటే, టియాన్ కు ఈమెకు పెళ్లి జరిగినప్పుడు మ్యారేజ్ ఫోటోస్ ఇతడు చూశాడు. అందులో ఇతడు చూశాడు, కానీ సరిగ్గా ఇప్పుడు గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు హీరో ఒకవైపు అరుస్తున్నాడు, నాకు తెలియకుండా ఇతన్ని నువ్వెప్పుడు చూసావు అంటుంటాడు. వీడొకర్రా నాయన, చెవిలో ఒకటే గోల పెడుతున్నాడు అనుకుంటోంది. అప్పుడు విలన్ ను చూస్తూ, లేదు సార్, ఇంతకు ముందు మనం కలుసుకున్నది లేదు అంటోంది. ఓ ఓకేనమ్మి, అయితే మనకు క్లయింట్ తో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ పక్కనున్న హోటల్లో జరుగుతోంది. మిమ్మల్ని తీసుకురమ్మని అన్నారు, రండి వెళ్దాం అంటుంటాడు. ఏంటి, ఇతనితో వెళ్ళాలా అని ఆమె ఇంకా భయపడుతోంది. ఇంకోవైపు హీరోకు అంతకు మించి భయం వేస్తోంది. నువ్వు భయపడకుండా వెళ్ళు, నీ వెనకే నేను వస్తా అని చెప్పాడు. సరే అని చెప్పి అతనితో కారులో వెళ్తోంది. కానీ ఇతని మాటల్లోనే తెలుస్తోంది ఆమెను పడేయడానికి ఇతడు ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా కెమెరాలో చూస్తున్న హీరోకు పొగలే వస్తున్నాయి. ఇప్పుడు ఆ కారునే ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు విలన్ యొక్క డ్రైవర్ వెనక హీరో యొక్క కారు రావడం గుర్తించాడు. ఏంట్రా, ఈ కారు మన వెనకే వస్తోంది అని సందేహపడుతున్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నేను కంటిన్యూగా మీ వెనకే వస్తే అతనికి డౌట్ వస్తుంది. అందువల్ల ఇప్పుడు నేను వేరే రూట్ లో వెళ్తాను, తర్వాత నిన్ను క్యాచ్ చేస్తా అంటున్నాడు. నాకు లొకేషన్ మాత్రం అప్డేట్ చేస్తూ ఉండు అని వేరే రూట్ లో వెళ్ళాడు. అదే టైంలో యాడా హస్బెండ్ మీకి దగ్గరగా వస్తున్నాడు. ఇది కెమెరాలో చూశాక హీరోకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకి ఏమన్నా అవుతుందా అని ఇప్పుడు భయపడుతున్నాడు. అదే టైంలో కరెక్ట్ గా సిగ్నల్ కూడా కట్ అయింది. ఇప్పుడు బండిని తిప్పి మీ యొక్క బండిని పట్టుకోవడానికి చాలా ఫాస్ట్ గా వస్తున్నాడు. ఆ లోపే ఆమె సేఫ్ గా హోటల్ కు వచ్చి చేరింది. హీరోకు లొకేషన్ కూడా షేర్ చేసింది. ఇతడు కూడా ఆ స్పాట్ కు బయటే వచ్చి ఆగాడు. నేను బయటనే ఉంటాను, నువ్వు కరెక్ట్ గా వెళ్లి పని చూడు అని మీకి చెప్పాడు. పని చేయకపోతే వదిలిపెడతావా ఏంటి అన్నట్లు ఆమె లోపలికి వెళ్ళింది. రీసెంట్ గా ఈమె ఒక డేటా ఇచ్చింది కదా, ఆ డేటా గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే, అతని దగ్గర ల్యాప్టాప్ ఉంది కదా, దాని ఐపీ అడ్రస్ మాత్రం నాకు చెప్పు, మిగతాది చూసుకుంటా అంటున్నాడు. అందులోనే మన డేటా ఉంది, వేగంగా చెయ్యి అంటుంటాడు. నా దగ్గర ల్యాప్టాప్ లేదు కదా, ఎలా అతని ఐపీ అడ్రస్ ను కనుక్కునేది అంటోంది. అప్పుడు వెంటనే ఒక ప్లాన్ వేసుకుని యాడా వాళ్ళ నాన్నతో, సార్ నేను ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం ల్యాప్టాప్ ఇవ్వండి, నేనే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటోంది. అతడు కూడా సరే అని ల్యాప్టాప్ ఇస్తుంటాడు. ఆ లోపలే ఇతడు మధ్యలోకి వచ్చి, ఇవ్వండి నేను ఇస్తా అని దాన్ని తీసుకుని హీరోయిన్ పక్కగా వెళ్ళాడు యాడా భర్త. క్లోజప్ లో అతని ముఖం చూసి హీరోకు చాలా కోపం వచ్చింది. మొదట వీణ్ణి కొట్టాలరా అని ల్యాప్టాప్ నే కొడుతున్నాడు. ఆ ఐపీ అడ్రస్ ను ఓపెన్ చేసి కెమెరా ద్వారా హీరోకు చూపించింది. ఇప్పుడు అతడు హ్యాక్ చేసి లోపల ఉన్న డేటానంతా తీసుకున్నాడు. ఓకే ఇప్పుడు అంతా బాగానే జరిగింది, నా పని అయిపోయింది, ఇక నువ్వు ప్రాణాలతో వస్తే కలుసుకుందాం అని అంటుంటాడు. తన పార్ట్నర్ తను కార్ తీసుకుని వెళ్లిపోయాడు. అందరూ ఉండడం వల్ల ఏం చెప్పాలో తెలియక అలాగే సైలెంట్ అయిపోయింది. మీటింగ్ అయిపోయాక బయటకు వచ్చింది. టియాన్ వెళ్లి ఉండడు, ఏదో ఊరికి అలా తమాషాగా చెప్పి ఉంటాడని అనుకుంటోంది. కానీ నిజంగానే హీరో అక్కడ లేడు. అరే, ఊరికే చెప్పాడని అనుకుంటే నిజంగానే ఒంటరిని చేసి వెళ్లిపోయాడా అనుకుంటోంది. నాపై కొంచెం కూడా ప్రేమ లేదు ఇతనికి అని సైలెంట్ గా నడుచుకుంటూ వస్తోంది. చేతుల్లో డబ్బులు లేవు, ఆకలి వేరే వేస్తోంది. కూల్ డ్రింక్ తాగుదామని అక్కడ ఒక మిషన్ ఉంటుంది, అందులో 10 బాట్స్ వేస్తే కూల్ డ్రింక్ వస్తుంది. బ్యాగ్ లోంచి చిల్లర తీసి లెక్క పెట్టింది, కానీ 9 బాట్సే ఉన్నాయి. అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ పరిశోధన అని చాలా ఏడ్చినట్లే అనుకుంటోంది. సడన్ గా ఏమైందో ఏమో కానీ ఒక బాట్ కాయిన్ వచ్చి ఈమె కాళ్ళ దగ్గర పడింది. ఏంట్రా ఇది సడన్ గా పైనుంచి వచ్చి పడుతుంది ఏంటి అనుకుంటోంది. దేవుడు ఉంటాడని ఎప్పుడు నమ్ముతాను కదా, థ్యాంక్స్ దేవుడా అని దాన్ని తీసుకుని అందులో వేసింది. కూల్ డ్రింక్ తీసి తాగుతోంది. ఇప్పుడు టైర్డ్ గా నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. హీరో చూస్తే స్నాక్స్ తింటూ టీవీ చూస్తున్నాడు. అతన్ని చూడగానే ఈమెకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు వేరే
మీ వచ్చేసావా, నాకు చాలా ఆకలిస్తోంది, వెళ్ళి వంట చేయమ్మా అంటుంటాడు. ఏంటి మీరు ఇలా ఉన్నారు, నేను ఎలా వచ్చాను, సేఫ్ గా వచ్చానా లేదా అని కూడా అడగరా అంటోంది. అప్పుడు అతడు నవ్వుకుంటూనే కూర్చున్నాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపించారు. యాక్చువల్ గా హీరో ఆ చోటు నుంచి వెళ్ళలేదు, ఈమె వెనకే ఫాలో అవుతూ నడుచుకుంటూ వచ్చాడు. ఈమె నడి రోడ్ లో కూర్చుని హీరోను తిట్టడం, ఒంటరిగా ఏడవడం ఇదంతా చూసి అతడు తనలో తనే నవ్వుకున్నాడు. ఆ 1 బాట్ కాయిన్ ను కూడా విసిరేసింది ఇతడే, కానీ మీకి అది చెప్పట్లేదు. ఇంకా విలన్ లాగే టార్చర్ చేస్తున్నాడు. కొత్తగా పరిచయం అయిన వాళ్ళకు కూడా ఇంత టార్చర్ చేయరు, కానీ నేనెవరో అని ఏదో చెప్పడానికి వస్తోంది. నేను ఈ ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను కదా, నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు అని అంటోంది. నువ్వు చేసింది తప్పు మీ, రేపు మన బాస్ వస్తారు, అతని దగ్గరికి నిన్ను తీసుకెళ్లి నిలబెడతాను, రెడీగా ఉండు అని చెప్పాడు. అప్పుడు ఆమె సహనం కోల్పోయి, నిలబెట్టండి, నేను చేసిన తప్పును ఒప్పుకుంటాను, అలాగే మీరు చేసిన తప్పులను కూడా మీరు ఒప్పుకోవాలి అంటోంది. ఓకే, నా మాస్టర్ మైండ్ ను ఉపయోగించి నేను మంచి చేశాను కదా అంటున్నాడు. ఇతడు నడుచుకునేదంతా చూసి ఆమె చాలా బాధపడుతోంది. రూమ్ కు వచ్చి అంతా తలుచుకుంటూ ఏడుస్తోంది. మరుసటి రోజు ఆఫీస్ కు బయలుదేరింది. గుమ్మం దగ్గర ఉన్న డాగును చూస్తూ, నేను వెళ్తున్నాను, ఇంటిని జాగ్రత్తగా చూసుకో అని ఆ డాగుకు చెప్తోంది. అప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చిన హీరో ఆమె తల నిమురుతో, నేను లేటుగానే వస్తాను, నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే ఇకపై నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా ఖాళీగా అంటుంటాడు. ఏంటి నేనేమైనా కుక్కనా అంటుంటే, ఓ కాదా, మీరిద్దరూ మాట్లాడుకుంటుంటుంటే ఏది డాగో నాకు కరెక్ట్ గా తెలియలేదమ్మా అంటుంటాడు. ఆమెను ఆఫీస్ కు తీసుకెళ్లట్లేదు, ఒంటరిగా కారులో వెళ్లిపోయాడు. ఆఫీస్ కు వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాడు, మీ చేసింది తప్పే, ఇది చెప్పే తీరాలి, ఇక ఆలోచించకు అని తనలో తనే అనుకుంటున్నాడు. నేరుగా మేనేజర్ దగ్గరికి వచ్చి, సార్ నేను ఆ హ్యాకర్ ను కనిపెట్టా అంటుంటాడు. అప్పుడు వెనకున్న ఫ్రెండ్స్, ఏంట్రా నువ్వు అలా చేస్తున్నావు అని అంటుంటారు. అప్పుడు ఆ మేనేజర్, ఏం చెప్తున్నారు టియాన్, నిజంగా ఇది చాలా పెద్ద విషయం, రండి మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని పిలుస్తుంటాడు. అతడు లోపలికి వెళ్ళడానికి ముందే ఫ్రెండ్స్ ఎంతో చెప్పి చూస్తున్నారు, వద్దురా మీ పాపం రా అంటున్నారు. కానీ అతని మనసు కరగలేదు, నేరుగా బాస్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. ఈ హ్యాకర్ ఎవరో నాకు తెలుసు బాస్, అంతేకాదు ఆ డేటాను నేను తిరిగి తెచ్చా అంటున్నాడు. వాళ్ళ కంపెనీ డేటాను కూడా నేను తస్కరించా అని చెప్తుంటే ఇప్పుడు బాస్ ఏం చెప్తున్నాడంటే, లేదు టియాన్, మీరు తీసుకున్నది ఒరిజినల్ డేటా కాదు. ఇలా అంటుంటే, ఏంటి బాస్ మీరు అంటున్నారు, తస్కరించింది మన డేటానే కదా అంటున్నాడు. సారీ టియాన్, కొన్ని విషయాలు మీ దగ్గర దాచిపెట్టాం, మేము ఇంకొకరితో కలిసి చేసిన ప్లాన్ ఇది అని ఆ బాస్ చెప్తుంటాడు. ఫేక్ అయిన డేటా తస్కరించడం కోసం మేమే మనిషిని సెట్ చేసాం అని చెప్తుంటారు. ఇప్పుడు మీ లోపలికి రండి అని పిలుస్తున్నారు. అప్పుడు మీ ధైర్యంగా లోపలికి వస్తోంది. రావడమే హీరోకు ఎదురుగా వెళ్లి కూర్చుంది. అప్పుడు హీరో యొక్క ముఖమే మారిపోయింది. ఇప్పుడు హీరోనే తెలివి తక్కువ వాళ్ళలాగా అనుకుంటున్నాడు. వీళ్ళంతా కూడా హీరో తప్పుగా అనుకోవద్దని జరిగిందంతా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇతడు ఒప్పుకోవట్లేదు. ఇక అంతా మాట్లాడారా అని కోపంగా వెళ్ళిపోతున్నాడు. మీ కూడా అతని వెనకే వస్తోంది. టియాన్ నేను నీతో మాట్లాడాలి అంటోంది. హీరో పట్టించుకోకుండా అలాగే వెళ్ళిపోతున్నాడు. వేగంగా వెళ్తుంటే ఆమె వెనకే వచ్చింది. ప్లీజ్ టియాన్ ఒక్క నిమిషం, మీరు ఎంతైనా తిట్టండి, నేను పడతాను అలా అంటుంటే హీరో ఆమెను చూస్తూ, ఇప్పుడు నేనే తెలివి తక్కువ వాణ్ణి అయ్యాను కదా అంటున్నాడు. లేదు టియాన్ అలా కాదు అని ఆమె అంటుంటే, అలాగైతే ఎలా, అందరికీ నిజం తెలిసింది, కానీ నేనే తెలివి తక్కువ వాణ్ణి కదా, నాకు తెలియలేదు అంటుంటాడు. ఇందులో వేరే నేను కనిపెట్టాలని పిచ్చివాడిలాగా నీ వెంట పడ్డాను, చివరకు అంతా కలిసి నన్ను పిచ్చోని చేశారు కదా అంటున్నాడు. అప్పుడు ఆమె ఏడవడం ప్రారంభించింది. కానీ ఈమె డేటా దొంగిలించింది కూడా అతనికి పెద్దగా అనిపించలేదు. కానీ ఈ విషయాన్ని ఇతని దగ్గర దాచింది కదా, అందుకే అతడు చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు చేసింది ద్రోహం, నేను నిన్ను క్షమించను అంటుంటాడు. అప్పుడు ఆమె ఏడుస్తూనే ఉంది. యాక్చువల్ గా ఇతడు ఎందుకు ఫీల్ అవుతున్నాడంటే, మీని ఇందులోంచి కాపాడడానికి అతడు ఏవేవో చేశాడు. ఆ విషయాలన్నీ తన ఫ్రెండ్స్ కు బాగానే తెలుసు. నేను ఇంతగా ఆమె కోసం చేస్తే ఈ విషయాన్ని ఆమె నా దగ్గర దాచిందే అని ఇతడు బాధపడుతున్నాడు. ఇప్పుడు బాగా తాగాడు. ఇతడు కోపంగా ఉన్న క్రమంలో అక్కడికి ఆ కంపెనీ మేనేజర్ వచ్చాడు. ఇప్పుడు ఇతనికి ఆ కోపాన్ని ఎవరికి చూపించాలో తెలియక అతడు రాగానే అతన్ని కొడుతున్నాడు. అప్పుడు ఫ్రెండ్స్ వేగంగా వచ్చి, ఒరేయ్ వీడి వల్ల మన ఉద్యోగాలు పోయేలా ఉన్నాయిరా అని చెప్పి అతన్ని తీసుకెళ్తున్నారు. ఇంటికి తీసుకొచ్చి వదిలారు. ఇతన్ని ఇలా చూస్తుంటే మీకి చాలా బాధగా అనిపిస్తోంది. అతని షూ విప్పేసి ఆ తర్వాత ఫేస్ తుడుద్దామని వస్తోంది. హీరో లైట్ గా చూస్తున్నాడు. టియాన్ కోటు విప్పండి అంటుంటే అతడు ఏమీ చెప్పట్లేదు. ముఖం తుడుద్దామని వెళ్తున్న క్రమంలో సడన్ గా ఆమె చేతులను పట్టుకుని లాక్కున్నాడు. నీ ముఖం చూడడమే నాకు ఇష్టం
లేదు, అటువైపు వెళ్తావా అని తోసేశాడు. ఆ తర్వాత పడుకున్నాడు. మీ ఇప్పుడు బాధపడుతోంది, కానీ ఈమె పైనే తప్పు ఉందని అనుకుంటోంది. ఉదయం ఎప్పట్లాగే సూప్ రెడీ చేసి అక్కడ పెట్టింది. పక్కనే ఉంటే ఇతడు తాగడని చెప్పి తలుపు వెనక నిలబడి ఇతడు తాగుతున్నాడా లేదా అని చెక్ చేస్తోంది. హీరో వచ్చాడు. అక్కడున్న పేపర్ తీసి చూశాడు. అందులో ఏముందంటే, నేను మీకోసం సూప్ చేసి పెట్టాను, మర్చిపోకుండా తాగండి అని రాసింది. అది చదవగానే అవును ఇప్పుడు ఇదొక్కటే తక్కువ అని దాన్ని తీసుకెళ్లి సింక్ లో పోసేసి ఆఫీస్ కు వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే మీ యొక్క టీమ్మేట్స్ అంతా ఆల్రెడీ మియాన్మార్ వెళ్లారు. ఈమె మాత్రమే ఇంకా వెళ్లకుండా ఇక్కడుంది. ఇకపై ఇక్కడే ఉండి టియాన్ ను టెన్షన్ పడేలా చేయకూడదని బాస్ దగ్గరికి వెళ్లి, సార్ నేను కూడా మియాన్మార్ వెళ్తా అని చెప్తోంది. అప్పుడు అతడు మీకు ఓకే అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటాడు. వేరే ఏదైనా హెల్ప్ కావాలా అడగండి అని అడిగాడు. అవును సార్ నాకొకటి కావాలి అని అంటోంది. అప్పుడు ఏదో ఒక విషయం చెప్పింది. ఏం చెప్పింది అనేది చూపించలేదు. సీన్ కట్ చేస్తే మీ తన టీమ్మేట్ కోబ్ ఉంటాడు కదా, అతనితో మాట్లాడుతోంది. ఈమె కూడా రాబోతుందని తెలిసి కోబ్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది, వచ్చేటప్పుడు సన్ స్క్రీన్స్ తీసుకునిరా అని చెప్పాడు. ఓకే ఓకే అని చెప్తుంటే హీరో లోపలికి వచ్చాడు. వచ్చేటప్పుడే భోజనం తెచ్చుకున్నట్లున్నాడు. కోబ్ తో ఆమె నవ్వుకుంటూ మాట్లాడుతుంటే ఇతడు టేబుల్ పై ఏదో ఒకటి పడేశాడు. ఆ శబ్దం వినగానే ఇతడు వచ్చాడనేది ఆమెకు తెలిసింది. ఓకే కోబ్ నేను తర్వాత మాట్లాడతా అని ఫోన్ కట్ చేసింది. టియాన్ రండి తిందాం, మీకు నచ్చిన ఫిష్ చేసి పెట్టా అని చెప్తోంది. హీరో ఏమీ మాట్లాడకుండా షాప్ లోంచి కొనుక్కొచ్చాడు కదా, దాన్ని తీసి టేబుల్ పై పడేశాడు. ఆమె చేతి వంటను కూడా తినట్లేదు. ఆఫీస్ కు వెళ్తే లైట్ గా ఈమెను తిరిగి కూడా చూడట్లేదు. ఆమె కంటిన్యూగా మెసేజ్ చేస్తోంది. అన్నిటినీ చూస్తున్నాడు, కానీ ఒక్క మెసేజ్ కూడా పెట్టట్లేదు. ఇప్పుడు మియాన్మార్ కు వెళ్లాలని చెప్పి తన థింగ్స్ ప్యాక్ చేస్తోంది. అప్పుడే హీరో వచ్చి ఆమెను చూశాడు. ఏమనుకున్నాడో ఏమో కానీ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు అతన్ని చూస్తూ, ఇక నేను బయలుదేరాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అంటోంది. సారీ అని వెళ్తుంటే హీరో ఏమంటున్నాడంటే, మీ ఒక్క నిమిషం ఆగు, నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావని నేను చెప్పలేదు. యాక్చువల్ గా నువ్వు కంపెనీకి ఒక మంచి విషయమే చేశావు, దానికి నిన్ను పొగిడే తీరాలి. నువ్వు నన్ను బాస్ గా ఫీల్ అయ్యి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను నీ యొక్క భర్తను, భార్య అనే స్థానంలో ఉండి నువ్వు చెప్పి ఉండాల్సింది అంటుంటాడు. తను చెప్పేది చెప్పి ఆమె ఏం చెప్తుందో కూడా వినకుండా తన పాటన తను వెళ్ళిపోతున్నాడు. హీరోయిన్ కు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు. చివరగా అతనికి నచ్చినవన్నీ ఆమె వంట చేసి పెట్టింది. హీరో లోపలికి రాగానే అతని దగ్గరికి వచ్చి, ఈ రోజు మీకు నచ్చినవన్నీ వండాను, ప్లీజ్ ఈ రోజైనా తినండి అంటోంది. వద్దు అని చెప్పి కోపంగా వెళ్తున్నాడు. టియాన్ ఏంటి మీరు, ఇదే నేను చివరగా వండే వంట అంటోంది. ఆ తర్వాత మనం ఎప్పుడు మీట్ అవుతామో నాకే తెలియదు అంటోంది. ఈ మాట వినగానే హీరో ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది. టక్కున స్టాప్ అయ్యాడు. అప్పుడు ఆమె కంటిన్యూగా పిలుస్తూనే ఉంది, కానీ ఇంకా ఆమెపై అతనికి కోపం ఉండడం వల్ల దిగి రావద్దని అనుకుంటున్నాడు. తిరిగి రాకుండా వెళ్లిపోయాడు. మీ ఎప్పట్లాగే ఏడుస్తోంది. ఇప్పుడు ఇంట్లోంచి బయలుదేరాల్సిన టైం అయింది. ఇప్పుడు కూడా మీని చూడ్డానికి అతడు రాలేదు. మరుసటి రోజు అతడు హాంకాంగ్ కు వెళ్ళాలి, దానికి సంబంధించిన పనులే చేస్తున్నాడు. మీ ఇప్పుడు తన టీమ్మేట్స్ ఉన్న చోటుకు వచ్చి చేరింది. తన ఫ్రెండ్ ను చూడగానే వేగంగా వచ్చి హక్ చేసుకుని బాగా ఏడుస్తోంది. హీరో కూడా ఇంకోవైపు హాంకాంగ్ కు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కొంచెం సేపు అయ్యాక అతడు ఫ్లైట్ ఎక్కాడు. అతడు హాంకాంగ్ లో దిగుతాడని అనుకుంటే దానికి బదులుగా మీ ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడే దిగాడు. అసలు విషయం ఏంటంటే, మీ ఇంతకు ముందు బాస్ ను ఒక ఫేవర్ అడిగింది కదా, అది వేరే ఏది కాదు. అదేంటంటే టియాన్ ను హాంకాంగ్ పంపించకుండా తను పనిచేసే ప్రాజెక్టు కు పంపించాలని బాస్ ను కోరింది. అందువల్ల చివరి నిమిషంలో హీరోను మీ ఉన్న చోటుకే పంపించారు. అతడు ఇప్పుడు చాలా కోపంతో వచ్చేశాడు. అక్కడ చూస్తే మొత్తం మట్టి రాళ్లే ఉన్నాయి. ఎండ బాగా కొడుతోంది. ఇక్కడికి వచ్చి చూస్తే హీరోయిన్ మాత్రమే కాదు, అతని అన్న వదిన కూడా ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిసి హీరోకు వెల్కమ్ చెప్తున్నారు. కానీ హీరోయిన్ అతనితో ఏమంటోందంటే, ఇంతకు ముందు నోట్స్ రాస్తూ అతనికి కోపం తెప్పించింది కదా, అచ్చం అలాగే ఇతన్ని చూసి ఒక కవిత చెప్తోంది. అతడప్పుడు చాలా టెన్షన్ పడుతున్నాడు. మీరు చూస్తూ, ఇది నువ్వు చేసిన పనే కదా, నువ్వే కదా బాస్ తో ఇలా మాట్లాడావు అంటుంటాడు. నువ్వు నన్ను నేరుగా ఢీ కొడుతున్నావు తెలుసా అంటున్నాడు. ఇప్పుడు మీ బయటికి అతనితో తమాషాగా మాట్లాడుతున్నప్పటికీ లోపల ఏమనుకుంటోందంటే, కొన్నాళ్ల తర్వాత ఎలాగూ డివోర్స్ చేస్తావు, ఆ లోపలే నేను నీతో ఉండాలని అనుకుంటున్నాను, కొన్ని రోజులే ఉన్నాయి కదా, అప్పటి వరకు నేను యూజ్ చేసుకుంటా అనుకుంటోంది. కానీ ఆ విషయం బయటకు చెప్పకుండా అతన్ని టీచ్ చేస్తోంది. అప్పుడు హీరో మొదట ఇది పట్టుకో అని లగేజ్ ను తోసేశాడు. ఇదొక విషయమా, ఇది కూడా నేను లేపనా, రండి రండి అని పిలుస్తోంది. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది మరో పార్ట్ లో చూద్దాం. ఈ పార్ట్ ఇంతటితో ముగిసింది. పార్ట్ 8 లో
మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.